Hi friends, 10th class Social Studies, 8th lesson reading. రాంపురము గ్రామ ఆర్థిక వ్యవస్థ. రాంపురము గ్రామ కథ. ఈ కథ ఒక గ్రామంలోని వివిధ రకాల ఉత్పత్తి కార్యకలాపాలను పరిచయం చేస్తుంది. భారతదేశ గ్రామాలలో వ్యవసాయము ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం. ఇతర ఉత్పత్తి కార్యకలాపాలను వ్యవసాయేతర కార్యకలాపాలు అంటారు. వీటిలో చిన్న చిన్న వస్తువుల ఉత్పత్తి, రవాణా, దుకాణాల నిర్వహణ వంటివి ఉంటాయి. ఈ అధ్యాయంలో 2 రకాల కార్యకలాపాలను చూద్దాము. ఉత్పాదక వ్యవస్థలను, అవి వ్యవసాయంలో కావచ్చు, కర్మాగారంలో కావచ్చు, ఉత్పత్తి ప్రక్రియలోని మౌలిక అంశాలను ఉపయోగించి విశ్లేషించవచ్చు. ఉత్పత్తి ఎలా వ్యవస్థీకరించబడుతుందనేది ప్రజల జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పాఠం యొక్క రచయిత రాంపురం. పేరు మార్చాము. గ్రామం వెళ్ళి అక్కడి అన్ని అంశాలను లోతుగా పరిశీలించి ఆ గ్రామ కథను రూపొందించారు. ఆ అధ్యయనం తర్వాత పలుమార్లు ఆ గ్రామాన్ని రచయిత సందర్శించారు. ఆ విధంగా కాలక్రమంలో వచ్చిన పలు మార్పులను గమనించగలిగారు. ఈ కథ చదువుతూ రాంపురంలో చూసిన అంశాలు మీ ప్రాంతానికి కూడా వర్తిస్తాయేమోనని మీరు కూడా ఆలోచించవచ్చు, పరిశీలించవచ్చు. లేదా మీ ఊరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందా? అయితే అది ఏ విధంగా భిన్నంగా ఉందో ఆలోచించండి. ఈ అధ్యాయంలో అప్పుడప్పుడు మీ ఊరి సందర్భం, భారతదేశ పరిస్థితుల ప్రస్తావన వస్తాయి. ఉదాహరణకు రాంపురంలో భూమి పంపిణీ గురించి చర్చించేటప్పుడు దేశం మొత్తంలో ఇది ఎలా ఉందో పరిశీలిస్తాము. రాంపురంలో కొన్ని ప్రత్యేక అంశాలు ఉన్నప్పటికీ అందులోని అనేక అంశాలు కొద్దిపాటి మార్పులతో దేశం అంతటా ఉన్నాయి. వీటిని కూడా మీ ప్రాంతంతో పోల్చవచ్చు. వ్యవసాయం గురించి మీకు ఏం తెలుసు? వివిధ కాలాలలో పంటలు ఎలా మారుతూ ఉంటాయి? వ్యవసాయం మీద ఆధారపడిన అధిక శాతం ప్రజలకు భూమి ఉందా, లేక వాళ్ళు వ్యవసాయ కూలీలా? రాంపురంలో వ్యవసాయం. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రు నేలలో రాంపురం ఉంది. పంజాబ్, హర్యానాలతో పాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ వ్యవసాయపరంగా సంపన్నమైన ప్రాంతం. ఈ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలతో చక్కటి రవాణా సదుపాయాలు ఉన్నాయి. రాయగంజ్ అనే పెద్ద ఊరు రాంపురానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని కాలాలలో కూడా వాహనాలు తిరిగే రోడ్డు రాయగంజ్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహంగీరాబాద్ వరకు ఉంది. ఈ రోడ్డు మీద ఎడ్ల బళ్ళతో మొదలుకొని జట్కా బళ్ళు, బోగీలు, బర్రెలు, దున్నపోతులు లాగే చెక్క బళ్ళు, బెల్లం, ఇతర సరుకులను రవాణా చేస్తాయి. మోటార్ సైకిళ్ళు, జీపులు, ట్రాక్టర్లు, లారీలు కనబడతాయి. రాంపురంలో వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం. శ్రమజీవులలో అధిక శాతం తమ జీవనోపాధికి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు రైతులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు. వీళ్ళ సంక్షేమం వ్యవసాయ క్షేత్రాల ఉత్పత్తి మీద ఆధారపడి ఉంది. భూమి, ఇతర సహజ వనరులు. వ్యవసాయ ఉత్పత్తికి భూమి చాలా కీలకమైన అంశం. అయితే సాగులో ఉండే భూమి విస్తీర్ణం దాదాపు స్థిరంగా ఉంటుంది. రాంపురంలో 1921 నుంచి సాగు భూమి విస్తీర్ణం పెరగలేదు. అంతకు ముందే చుట్టుపక్కల ఉన్న అడవులను, ఊళ్ళోని బంజరు భూములను వ్యవసాయ భూములుగా మార్చేశారు. మరింత భూమిని కొత్తగా సాగులోకి
తీసుకురావటం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచటానికి అవకాశం లేదు. రాంపురంలో కొంచెం భూమి కూడా ఖాళీగా లేదు. వర్షాకాలం ఖరీఫ్లో రైతులు జొన్న, సజ్జలు సాగు చేస్తారు. ఆహార ధాన్యాలతో పాటు వీటి చొప్ప పశువుల మేతగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అక్టోబర్, డిసెంబర్ నెలల మధ్య బంగాళదుంప పంట సాగు చేస్తారు. చలికాలం రబీలో గోధుమ పంట వేస్తారు. ఈ పంటలో కుటుంబ అవసరాలకు కావలసినది ఉంచుకొని మిగిలినది రాయగంజ్లోని మార్కెట్ యార్డులో అమ్ముతారు. కొంత విస్తీర్ణంలో చెరకు సాగు చేస్తారు. ఇది సంవత్సరకాలపు పంట. నేరుగా చెరుకును గాని లేదా బెల్లం తయారు చేసి గాని సమీప పట్టణమైన జహంగీరాబాదులోని వ్యాపారస్తులకు అమ్ముతారు. భూమిని కొలవటం. భూమిని కొలవటానికి హెక్టార్ను 2.5 ఎకరాలు ప్రామాణిక కొలమానంగా ఉపయోగిస్తారు. అయితే గ్రామాల్లో ఎకరాలు, సెంట్లు, గుంటలు వంటి స్థానిక కొలమానాలు ఉన్నాయి. 1 హెక్టార్ అంటే 10,000 చదరపు మీటర్లు. 1 హెక్టార్ క్షేత్రాన్ని మీ పాఠశాల మైదానంతో పోల్చండి. మీ టీచర్తో చర్చించండి. ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో 1 కంటే ఎక్కువ పంటలను సాగు చేయటాన్ని బహుళ పంటల సాగు అంటారు. భూమి నుంచి ఉత్పత్తిని పెంచటానికి ఇది అత్యంత సాధారణమైన పద్ధతి. రాంపూర్లో రైతులందరూ కనీసం 2 ప్రధాన పంటలు సాగు చేస్తారు. వాళ్ళల్లో చాలా మంది 3వ పంటగా బంగాళదుంప సాగు చేస్తున్నారు. రాంపురంలో బాగా అభివృద్ధి చెందిన నీటిపారుదల వ్యవస్థ ఉన్నందువల్ల రైతులు సంవత్సరంలో 3 పంటల దాకా సాగు చేస్తున్నారు. రాంపురానికి ఎంతో ముందుగానే విద్యుత్ వచ్చింది. దీంతో సాగునీటి వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. అప్పటి వరకు రైతులు బావుల నుంచి నీళ్లు పైకి తోడటానికి పర్షియన్ విల్ అనే పరికరాన్ని ఉపయోగించి సాగునీటి కింద చాలా తక్కువ విస్తీర్ణాన్ని సాగు చేసేవాళ్ళు. విద్యుత్తో నడిచే బోరుబావుల ద్వారా తేలికగా ఎక్కువ విస్తీర్ణానికి సాగునీటిని అందివ్వవచ్చని రైతులు గుర్తించారు. దాదాపు 50 సంవత్సరాల క్రితమే మొదటి బోరుబావులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రైతులు సొంత ఖర్చుతో బోరుబావులు ఏర్పాటు చేసుకోసాగారు. ఫలితంగా 1970 దశాబ్ది మధ్యకాలం నాటికి 264 హెక్టార్ల వ్యవసాయ భూమి సాగునీటి కిందికి వచ్చింది. భారతదేశంలోని అన్ని గ్రామాలకు ఇంతటి సాగునీటి సదుపాయం లేదు. దేశంలోని నదీ మైదానాలు, కోస్తా ప్రాంతాలలో మాత్రమే సాగునీటి సదుపాయాలు బాగున్నాయి. ఇందుకు విరుద్ధంగా దక్కన్ పీఠభూమి వంటి పీఠభూమి ప్రాంతాలలో సాగునీటి సదుపాయాలు తక్కువ. ఈనాటికి కూడా దేశంలోని సాగు విస్తీర్ణంలో 40% కంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంది. మిగిలిన ప్రాంతాలలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉంది. భారతదేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల కోసం 1వ పాఠం చూడండి. అట్లా చూసి బాగా సాగునీటి సదుపాయం ఉన్న ప్రాంతాలను గుర్తించండి. మీరు ఉంటున్న ప్రాంతం దేని కిందికి వస్తుందా? భూమి, నీరు వంటి సహజ వనరులను అధికంగా ఉపయోగించటం వల్ల దిగుబడులు, ఉత్పత్తి పెరిగాయి. అయితే ఈ సహజ వనరులను అన్ని సందర్భాలలో సక్రమంగా వినియోగించారని చెప్పలేము. రసాయనిక ఎరువులు, పురుగుల మందులను అధికంగా ఇష్టానుసారంగా వాడినందువల్ల భూసారం తగ్గుతుందని మన అనుభవం ద్వారా తెలుస్తుంది. నీటి పరిస్థితి
కూడా అంతే ఆందోళన కలిగిస్తుంది. రాంపురం గ్రామం మాదిరిగానే భారతదేశం అంతటా సాగునీటికి ప్రధానంగా భూగర్భ జలాల మీదే ఆధారపడి ఉన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. వర్షాలు బాగా ఉండి వాననీళ్లు నేలలోకి ఇంకటానికి అనువుగా ఉండే ప్రాంతాలలో కూడా భూగర్భ జలాలు చాలా ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. భూగర్భ జలమట్టం పడిపోతుంటే రైతులు మున్పటి కంటే లోతైన బోరుబావులు తవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల సాగునీటికి డీజిల్, విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. ఈ అంశాలను భారతదేశ నదులు, నీటి వనరులు, సుస్థిర అభివృద్ధి, సమానత పాఠాల్లో మరింత వివరంగా తెలుసుకుంటాము. కింది పట్టిక భారతదేశంలో సాగు కింద ఉన్న భూమిని మిలియన్ హెక్టార్లలో చూపిస్తుంది. పక్కన ఉన్న గ్రాఫ్లో వీటిని పొందుపరచండి. గ్రాఫ్ ఏం తెలియచేస్తుంది? తరగతి గదిలో చర్చించండి. సంవత్సరం సాగు విస్తీర్ణం మిలియన్ హెక్టార్లలో. 1950లో సాగు విస్తీర్ణం 120, 1960 130, 1970 140, 1980 140, 1990 140, 2000 సంవత్సరంలో 140, 2010 140, 2011 140. గ్రాఫ్ 1. ఇక్కడ సంవత్సరాలు, ఇక్కడ సాగు విస్తీర్ణం. 1950, 1960, 1970, 1980, 1990, 2000, 2010లో ఎంత ఉంది అనేది ఉంది ఇక్కడ. రాంపురంలో పండించిన పంటల గురించి తెలుసుకున్నారు. మీ ప్రాంతంలో పండించే పంటల ఆధారంగా కింది పట్టికను నింపండి. పంట పేరు, విత్తనాలు వేసే నెల, పంట కోసే నెల, నీటి సాగునీటి వనరు, వర్షం, చెరువులు, గొట్టపు బావులు, కాల్వలు మొదలైనవి. గ్రామీణ ప్రాంతాలలో బహుళ పంటలు సాగు చేయటానికి దోహదపడే కారణాలు ఏమిటి? రాంపురంలో భూ పంపిణీ. వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమైనదో మీరు గుర్తించి ఉంటారు. దురదృష్టమేమిటంటే వ్యవసాయంలో ఉన్న వాళ్ళందరికీ సాగు చేయటానికి సరిపడా భూమి లేదు. రాంపురం జనాభా 2660. అక్కడ వివిధ కులాలకు చెందిన 450 కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలోని అధిక భూమి ఉన్నత కులాల వారి చేతుల్లో ఉంది. వాళ్ళ ఇళ్లలో కొన్ని చాలా పెద్దవి, ఇటుకలు, సిమెంటుతో నిర్మించినవి. జనాభాలో 3వ వంతు షెడ్యూల్డ్ కులాల వాళ్ళు, దళితులు ఉన్నారు. వీళ్ళ ఇళ్ళు ఊరికి దూరాన ఒక మూలాన ఉంటాయి. వీళ్ళవి చాలా చిన్న ఇల్లు. ఇంట్లో కొంత భాగం గుడిసెగా ఉంటుంది. రాంపురంలో మూడింట ఒక వంతు అంటే 150 కుటుంబాలకు భూమి లేదు. భూమి లేని వాళ్ళల్లో అధిక శాతం దళితులు. 2 హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలు 60 దాకా ఉన్నాయి. పెద్ద రైతులలో కొంతమందికి 10 హెక్టార్లకు మించి సాగు భూమి ఉంది. 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే కుటుంబాలు 240 ఉన్నాయి. ఈ సన్నకారు రైతులకు వ్యవసాయం ద్వారా కుటుంబానికి సరిపోయే ఆదాయం రాదు. 1960లో గోవిందు అనే రైతుకు 2.25 హెక్టార్ల భూమి ఉండేది. అప్పుడు దానికి సాగునీటి వసతి అంతగా లేదు. 3 కొడుకుల సహాయంతో గోవిందు వ్యవసాయం చేసేవాడు. సౌకర్యాలు లేకపోయినా కుటుంబానికి ఉన్న ఒక బర్రెతో వచ్చే అదనపు ఆదాయంతో సరిపోయే ఆహారాన్ని పొందగలిగేవాళ్ళు. కొన్ని సంవత్సరాలకు గోవిందు చనిపోవడంతో 3 కొడుకులు భూమిని పంచుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి 0.75 హెక్టార్ల భూమి మాత్రమే ఉంది.
మెరుగైన సాగునీటి వసతి, ఆధునిక వ్యవసాయ పద్ధతులతో కూడా గోవిందు కొడుకులకు భూమి నుంచి కుటుంబ అవసరాలు పూర్తిగా తీరటం లేదు. సంవత్సరంలో కొన్ని నెలల పాటు వాళ్ళు ఇతర పనులు వెతుక్కోవలసి వస్తుంది. పక్క పటంలో తెలంగాణలోని ఒక గ్రామానికి చెందిన వేరువేరు పరిణామాలు గల భూ కమతలు మరియు అధిక సంఖ్యలో చిన్న భూ కమతలను చూడవచ్చు. పటం 1 తెలంగాణలోని ఒక గ్రామంలో సాగు భూమి. పటం 1లో చిన్న రైతులు సాగు చేసే భూమిని గుర్తించి రంగులు నింపండి. అనేక మంది రైతులు ఇంత చిన్న కమతలను ఎందుకు సాగు చేస్తున్నారు? భారతదేశంలో రైతులు వాళ్ళు సాగు చేసే భూముల వివరాలు కింద ఇచ్చిన పట్టికలోను పై చాటులోను ఉన్నాయి. రైతుల రకాలు, సాగు భూమి విస్తీర్ణం, రైతుల శాతం, సాగు భూమి శాతం. చిన్న రైతులు 2 హెక్టార్ల కంటే తక్కువ 87%, సాగు భూమి శాతం 48%. మధ్యతరగతి పెద్ద రైతులు 2 హెక్టార్ల కంటే ఎక్కువ 13% రైతులు, సాగు భూమి 52%. గమనిక: ఈ గణాంకాలు రైతులు సాగు చేస్తున్న భూమి వివరాలను తెలియచేస్తున్నాయి. ఈ భూమి సొంతం కావచ్చు లేదా కౌలుకు తీసుకున్నది కావచ్చు. బాణం గుర్తులు ఏమి సూచిస్తున్నాయి? భారతదేశంలో సాగు భూమి పంపిణీలో అసమానతలు ఉన్నాయని మీరు అంగీకరిస్తారా? మీ సమాధానానికి వివరణ ఇవ్వండి. రైతుల రకాలు, రైతులు సాగు చేస్తున్న భూమి పంపిణీ. గ్రాఫ్ 2. చిన్న రైతులు 87, మధ్యతరగతి పెద్ద రైతులు 13%. రైతులు సాగు చేస్తున్న భూమి పంపిణీ 48% చిన్న రైతులు, 52% మధ్యతరగతి పెద్ద రైతులు. ఉత్పత్తి నిర్వహణ. రాంపురంలో ఉత్పత్తి ప్రక్రియను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ప్రజలకు అవసరమైన వస్తువులు, సేవలను అందించటమే ఉత్పత్తి ఉద్దేశం. వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేయటానికి ఉత్పత్తిదారులకు అనేక వస్తువులు కావాలి. వీటికి ఈ కింది విధంగా వర్గీకరించవచ్చు. మొదటిగా భూమి. నీళ్లు, అడవులు, ఖనిజ లవణాల వంటి సహజ వనరులు కావాలి. రాంపురంలో వ్యవసాయానికి భూమిని, నీటిని ఎలా ఉపయోగించుకుంటున్నారో పైన తెలుసుకున్నాము. రెండవది శ్రామికులు, అంటే పనిచేసే వాళ్ళు కావాలి. కొన్ని ఉత్పత్తి ప్రక్రియలకు అవసరమైన పనులు చేయటానికి బాగా చదువుకున్న, నైపుణ్యాలు ఉన్న కార్మికులు కావాలి. మిగిలిన పనులకు శారీరక శ్రమ చేసే కార్మికులు కావాలి. ప్రతి శ్రామికుడు ఉత్పత్తికి అవసరమైన శ్రమను అందిస్తున్నాడు. సాధారణ వాడుకలో కంటే భిన్నంగా శ్రమ అంటే కేవలం శారీరక శ్రమే కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నిటినీ అది సూచిస్తుంది. ఉదాహరణకు, ఒకరు ఇంజనీరు, ఒకరు మేనేజర్, ఒకరు అకౌంటెంట్, ఒకరు సూపర్వైజర్, ఒకరు యంత్ర ఆపరేటర్, ఒకరు సేల్స్ రిప్రజెంటేటివ్, ఒకరు రోజువారీ కూలీ కావచ్చు. వీళ్ళందరూ ఒక వస్తువును తయారు చేసి అమ్మటంలో కర్మాగారానికి శ్రమను అందజేస్తున్నారు. మూడవది పెట్టుబడి, అంటే ఉత్పత్తి యొక్క అన్ని దశలలో అవసరమైన రకరకాల వస్తువులు పెట్టుబడి కిందకు ఏమేమి వస్తాయి? పనిముట్లు, యంత్రాలు, భవనాలు. రైతు ఉపయోగించే నాగలి లాంటి పనిముట్ల నుంచి మొదలుకొని జనరేటర్లు, టర్బైన్లు, కంప్యూటర్తో నడిచే యంత్రాల వంటి అత్యంత సంక్లిష్టమైన యంత్రాలు ఉండవచ్చు. ఇవి ఉత్పత్తి ప్రక్రియతో అయిపోవు. అనేక సంవత్సరాల పాటు ఇవి
వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడతాయి. ఇలా సంవత్సరాల తరబడి ఉపయోగపడటానికి వాటికి కొంత మరమ్మత్తు, నిర్వహణ అవసరం అవుతాయి. వీటిని స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి అంటారు. అయితే అనేక సంవత్సరాలు ఉపయోగించిన తర్వాత అన్ని యంత్రాలను తీసేసి కొత్త వాటిని తీసుకురావాల్సి ఉంటుంది. అలా మార్చిన ప్రతిసారి మెరుగైన కొత్త పనిముట్లు, యంత్రాలు వస్తున్నాయి. అవసరమైన ముడిసరుకు డబ్బు. ఉత్పత్తి ప్రక్రియలో నేత పనిలో ఉపయోగించే దారం, కుండల తయారీలో ఉపయోగించే మట్టి వంటి వాటిని ముడి సరుకులు అంటారు. అదేవిధంగా అవసరమైన కొన్ని సరుకులను కొనటానికి, ఉత్పత్తి పూర్తి చేయటానికి కావలసిన చెల్లింపులకు డబ్బు అవసరం అవుతుంది. ఉత్పత్తి పూర్తి చేయటానికి ఆ వస్తువులు, సేవలను మార్కెట్లో అమ్మటానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాతే ఉత్పత్తి ప్రక్రియకు డబ్బు తిరిగి అందుతుంది. ముడిసరుకు డబ్బుల ఈ అవసరాన్ని నిర్వహణ పెట్టుబడి అంటారు. యంత్రాలు, పరికరాలు, భవనాల వంటి భౌతిక పెట్టుబడికి ఇది భిన్నమైనది. ఉత్పత్తి ప్రక్రియలో ఇవి పూర్తిగా వినియోగించబడి చివరకు మిగలవు. 4వది సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార దక్షత. భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడిని ఉపయోగించుకొని సరుకులు లేదా సేవల ఉత్పత్తి చేయటానికి ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన జ్ఞానం, ఆత్మవిశ్వాసం తప్పనిసరి. భౌతిక పెట్టుబడులు ఉన్నవాళ్ళు లేదా నియమించుకున్న మేనేజర్లు ఈ ప్రక్రియలో దోహదపడతారు. యజమానులు మార్కెట్లో రిస్కును కూడా తీసుకోవాలి. అంటే ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలకు సరిపడా కొనుగోలుదారులు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మన సమాజంలో చాలా వరకు వస్తువులు, సేవలను మార్కెట్లో అమ్మకం కోసం ఉత్పత్తి చేస్తారు. కాబట్టి మార్కెట్ కోసం ఉత్పత్తి చేసే వ్యాపారవేత్తలు ప్రణాళికలు రూపొందించుకొని అన్నిటినీ ఏర్పాటు చేసుకొని వాటిని నిర్వహించాలి. వీళ్ళు రైతులు, దుకాణదారులు, చిన్న స్థాయి ఉత్పత్తిదారులు, డాక్టర్లు, లాయర్లు వంటి సేవలు అందించేవాళ్ళు లేదా పెద్ద కంపెనీలు కావచ్చు. వాళ్ళ వస్తువులను, సేవలను ప్రజలు కొంటారు. వాళ్ళు లాభాలు పొందవచ్చు లేదా నష్టపోవచ్చు. చిత్రం 8.1 చిన్న రైతు, పెద్ద రైతు పాఠంలోని తర్వాత భాగం చదివి ఉత్పత్తి కారకాలతో వాటికి గల సంబంధాన్ని తెలిపే విధంగా వ్యాఖ్య రాయండి. విత్తనాలు, శ్రమ, ఎరువులు, డబ్బు. శ్రమ. భూమి తర్వాత ఉత్పత్తికి అవసరమైన అంశాలలో శ్రమ ఒకటి. వ్యవసాయానికి ఎంతో శారీరక శ్రమ అవసరం అవుతుంది. చిన్న రైతులు కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా తమకు అవసరమైన పనులు తామే చేసుకుంటారు. మధ్యతరగతి రైతులు, పెద్ద రైతులు తమ పొలాల్లో పని చేయటానికి వ్యవసాయ కూలీలను నియమించుకుంటారు. భూమి లేని కుటుంబాల నుంచి లేదా చిన్న రైతు కుటుంబాల నుంచి వ్యవసాయ కార్మికులు వస్తారు. తమ సొంత పొలాల్లో పనిచేసే రైతుల మాదిరి కాకుండా వ్యవసాయ కూలీలకు భూమిలో పండించే పంటలపై ఎటువంటి హక్కు ఉండదు. దానికి బదులుగా వాళ్ళు చేసిన పనికి రైతు కూలీ చెల్లిస్తాడు. ఆ పని చేయటానికి వీళ్ళను నియమించుకుంటారు. డబ్బు రూపేణా కానీ, వస్తువు, పంట రూపేణా కానీ కూలీ ఉండవచ్చు. కొన్ని సమయాలలో కూలీలకు అన్నం కూడా పెడతారు. ప్రాంతాన్ని బట్టి, పంటను బట్టి, పనిని బట్టి. ఉదాహరణకు విత్తడం, పంట కోత, కూలీ రేట్లలో చాలా తేడా ఉంది. పని దొరికే రోజులలో కూడా చాలా తేడా ఉంది. వ్యవసాయ కూలీని రోజువారీ కూలీగా పెట్టుకోవచ్చు లేదా ఒక ప్రత్యేక పనికి గుత్త పద్ధతిలో పెట్టుకోవచ్చు లేదా సంవత్సరమంతా జీతానికి పెట్టుకోవచ్చు. రాంపురంలో రోజువారీ కూలి పని చేసే భూమి లేని
ఒక వ్యవసాయ కూలి పేరు శివయ్య. అంటే అతడు ప్రతిరోజు పని కోసం వెతుక్కోవాలి. వ్యవసాయ కూలీలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువ కూలి శివయ్యకు దొరుకుతుంది. రాంపురంలో పని కోసం వ్యవసాయ కూలీల మధ్య తీవ్ర పోటీ ఉంది. కాబట్టి తక్కువ కూలికైనా పని చేయటానికి ప్రజలు సిద్ధపడతారు. పెద్ద రైతులు ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, పంట కోత యంత్రాలపై ఆధారపడటం పెరగటంతో గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు లభించే పని దినాలు తగ్గిపోతున్నాయి. గత సంవత్సరం మొత్తంలో శివయ్యకు వ్యవసాయంలో 5 నెలల్లోపు పని మాత్రమే దొరికింది. పని దొరకని రోజులలో శివయ్య, అతని లాంటి వాళ్ళు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని ఇప్పించమని పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నారు. చిత్రం 8.2 హిమాలయాల్లో బంగాళదుంపల పంట తీయటం. శివయ్య లాంటి వ్యవసాయ కూలీలు పేదవారుగా ఎందుకు ఉన్నారు? తమ కోసం వ్యవసాయ కూలీలు పని చేయటానికి రాంపురంలోని మధ్యతరగతి పెద్ద రైతులు ఏం చేస్తారు? మీ ప్రాంతంలోని పరిస్థితిని దీనితో పోల్చండి. కింది పట్టికను నింపండి. ఉత్పత్తి ప్రక్రియలో శ్రమ. ఒక్కొక్క దానికి 3 భిన్నమైన ఉదాహరణలు ఇవ్వండి. యజమాని, కుటుంబం కూడా అవసరమైన పని చేస్తారు. పని చేయటానికి యజమాని కూలీలను నియమిస్తాడు. మీ ప్రాంతంలో వస్తువుల, సేవల ఉత్పత్తిలో ఏ రకాలుగా శ్రమను పొందుతారు? పట్టిక 1. డిసెంబర్ 2011లో వివిధ వ్యవసాయ పనులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోజువారీ కూలీ రేట్లు రూపాయలలో. కార్మికులు దున్నటం, విత్తటం, కలుపు తీయటం, నాట్లు వేయటం, కోత, నూర్పిడి, పత్తి ఏరడం. పురుషులు, స్త్రీలు. దున్నటం 214, విత్తటం 197, కలుపు తీయటం 215, నాట్లు వేయటం, కోత 164, కోత 168, నూర్పిడి 152, పత్తి ఏరడం మైనస్. స్త్రీలు దున్నటం లేరు, విత్తటం 152, కలుపు తీయటం 130, నాట్లు వేయటం 143, కోత 126, పోత 124, నూర్పిడి 118, పత్తి ఏరడం 136. పై పట్టికలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పనులకు లభిస్తున్న సగటు కూలీ రేట్లు ఉన్నాయి. అయితే ప్రాంతాన్ని బట్టి దీనిలో చాలా తేడా ఉంది. ఒక రోజంతా పత్తి ఏరినందుకు ఒక మహిళకు 136 రూపాయలు లభిస్తాయి. దున్నటం వంటి కొన్ని పనులు ప్రధానంగా పురుషులు చేస్తారు కాబట్టి దాని కింద మహిళలకు కూలీ పేర్కొనలేదు. వరి నాట్లు వేయటం, పత్తి ఏరటం వంటి పనులను ప్రధానంగా మహిళలు చేస్తారు. కొన్ని ఉత్పత్తి కార్యకలాపాలలో మహిళలు, పురుషులు కూడా పాల్గొంటారు. ఒకే పని చేస్తున్నప్పటికీ ఆడవాళ్ళ కంటే మగవాళ్లకు ఎక్కువ కూలీ లభిస్తుంది. రాష్ట్రంలోని యజమానులందరూ ప్రభుత్వ, ప్రైవేటు చెల్లించవలసిన కనీస కూలీ రేట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. పైన ఇచ్చిన కూలీ రేట్లతో మీ ప్రాంతంలో ఏదైనా పనికి అమలులో ఉన్న కూలీ రేట్లను పోల్చండి. కనీస కూలీ రేట్ల గురించి తెలుసుకొని వాటితో పోల్చండి. ఒక పనికి ఆడవాళ్ళ కంటే మగవాళ్లకు ఎక్కువ కూలీ ఎందుకు లభిస్తుంది చర్చించండి. పెట్టుబడి, భౌతిక పెట్టుబడి, నిర్వహణ పెట్టుబడిని ఏర్పాటు చేసుకోవటం. ఆధునిక వ్యవసాయ పద్ధతులలో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు ఆధారపడదగిన సాగునీరు,
రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వినియోగం గురించి మీరు గత తరగతులలో చదివారు. దీని అర్థం ఉత్పత్తి చేయటానికి రైతులకు తగినంత పెట్టుబడి అంటే డబ్బు కావాలి. రైతులు వ్యవసాయానికి అవసరమైన భౌతిక పెట్టుబడి, నిర్వహణ పెట్టుబడిని ఎలా సమకూర్చుకుంటారో చూద్దాము. నిర్వహణ పెట్టుబడి కోసం చాలా మంది చిన్న రైతులు అప్పు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు పెద్ద రైతుల నుంచి కానీ, వడ్డీ వ్యాపారస్తుల నుంచి కానీ, సాగుకు అవసరమయ్యే వివిధ ఉత్పాదకాలను సరఫరా చేసే వ్యాపారస్తుల నుంచి కానీ అప్పు తీసుకుంటారు. ఇటువంటి అప్పుల మీద వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అప్పులు తిరిగి చెల్లించటం వాళ్లకు చాలా భారంగా ఉంటుంది. సవిత ఒక చిన్న రైతు. తనకున్న 1 హెక్టార్ భూమిలో ఆమె గోధుమ పండించాలని అనుకుంటుంది. విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుల మందులకే కాక నీళ్లు కొనటానికి, తన వ్యవసాయ పరికరాల మరమ్మతుకు కూడా డబ్బులు కావాలి. నిర్వహణ పెట్టుబడి కింద కనీసం 6,000 రూపాయలు అవసరమని ఆమె అంచనా. ఆమె దగ్గర డబ్బు లేకపోవటంతో తేజ్పాల్ అనే పెద్ద రైతు దగ్గర అప్పు తీసుకోవాలనుకుంటుంది. 4 నెలలలో తిరిగి ఇవ్వాలన్న షరతు మీద చాలా ఎక్కువ వడ్డీ అయిన 36% వడ్డీకి ఆమెకు అప్పు ఇవ్వటానికి తేజ్పాల్ అంగీకరించాడు. కోత సమయంలో రోజుకు 100 రూపాయల కూలికి తేజ్పాల్ పొలంలో పని చేయటానికి సవిత అంగీకరించాల్సి వచ్చింది. ఇది చాలా తక్కువ కూలి అని తెలుస్తూనే ఉంది. తన పొలంలో కోత పూర్తి చేసి తేజ్పాల్ పొలంలో కోతకు వెళ్ళటానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని సవితకు తెలుసు. కోతల సమయంలో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. 3 పిల్లల తల్లిగా ఆమెపై ఇంటి పని భారం కూడా ఎక్కువే. చిన్న రైతుకు అప్పు దొరకటం కష్టం అని తెలుసు కాబట్టి ఆ షరతులన్నిటికీ సవిత ఒప్పుకుంది. చిన్న రైతుల మాదిరి కాకుండా మధ్యతరగతి పెద్ద రైతులకు సాధారణంగా వ్యవసాయ ఆదాయంలోని మిగులు అందుబాటులో ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుల మందులు, కూలీలకు చెల్లింపులు వంటి వాటికి అవసరమైన నిర్వహణ పెట్టుబడిని సమకూర్చుకోగలుగుతున్నారు. ఈ రైతులకు సొంత మిగులు ఎలా ఏర్పడుతున్నాయి? దీనికి సమాధానం తర్వాతి భాగంలో తెలుస్తుంది. ఈ గ్రామంలోని పెద్ద రైతులందరికీ ట్రాక్టర్లు ఉన్నాయి. తమ పొలాలను దున్నటానికి, విత్తటానికి ఉపయోగించటమే కాకుండా వీటిని ఇతర చిన్న రైతులకు అద్దెకు ఇస్తారు. వీళ్లలో చాలా మందికి నూర్పిడి యంత్రాలు ఉన్నాయి. కొంతమందికి పంట కోత యంత్రాలు కూడా ఉన్నాయి. ఈ పెద్ద రైతులందరికీ తమ పొలాలకు సాగునీరు అందించటానికి అనేక బోరుబావులు ఉన్నాయి. ఈ పరికరాలు, యంత్రాలు అన్ని వ్యవసాయానికి అవసరమైన భౌతిక పెట్టుబడిలో భాగం. రైతుకు మిగులు లేదా నష్టం. ఉత్పత్తికి అవసరమైన 3 కారకాలను ఉపయోగించుకొని రైతులు తమ పొలంలో గోధుమలు పండించారని అనుకుందాము. ఉత్పత్తిలో కొంత కుటుంబ అవసరాలకు ఉంచుకొని మిగిలినది బజారులో అమ్ముతారు. సవిత లేక గోవిందు కొడుకుల వంటి చిన్న రైతులకు మిగులు గోధుమ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఉత్పత్తి చేసేదే తక్కువ. అందులో చాలా వరకు కుటుంబ అవసరాలకు ఉంచుకుంటారు. కాబట్టి మధ్యతరగతి పెద్ద రైతులే అధిక మొత్తంలో మార్కెట్ యార్డుకు గోధుమలు సరఫరా చేస్తారు. మార్కెట్ యార్డులోని వ్యాపారస్తులు ఈ గోధుమలను కొని వాటిని తిరిగి పట్టణాల, నగరాలలోని దుకాణదారులకు అమ్ముతారు. పెద్ద రైతు అయిన తేజ్పాల్కు అతని భూములన్నింటిలో నుంచి 350 క్వింటాళ్ల గోధుమ మిగులుగా ఉంటుంది. దీనిని రాయగంజ్ మార్కెట్లో అమ్మి పెద్ద మొత్తంలో డబ్బు పొందుతాడు. ఈ డబ్బును తేజ్పాల్ ఏం చేస్తాడు?
గత సంవత్సరంలో తేజ్పాల్ ఈ డబ్బులో చాలా వరకు బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. తర్వాత సవితలాగా అవసరమైన వాళ్లకు అప్పులు ఇచ్చాడు. తర్వాత పంట కాలంలో తన పొలాలకు అవసరమైన నిర్వహణ పెట్టుబడిని కూడా ఈ డబ్బు నుంచే సమకూర్చుకున్నాడు. ఈ సంవత్సరం తన సంపాదనతో తేజ్పాల్ మరొక ట్రాక్టర్ కొనాలనుకుంటున్నాడు. పక్క గ్రామాలలో అద్దె ట్రాక్టర్లకు మంచి గిరాకీ ఉంది. ఇంకొక ట్రాక్టర్తో అతడి స్థిర పెట్టుబడి పెరుగుతుంది. చిత్రం 8.3 మార్కెట్కు తీసుకెళ్తున్న గోధుమలు. తేజ్పాల్ లాగానే ఇతర మధ్యతరగతి పెద్ద రైతులు తమ మిగులు వ్యవసాయ ఉత్పత్తిని అమ్ముతారు. ఈ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసి ఆ తర్వాత పంట ఖర్చులకు ఉపయోగిస్తారు. కొంతమంది రైతులు తమ మిగులు డబ్బుతో పశువులు, ట్రక్కులు కొంటారు లేదా దుకాణాలు పెడతారు. ఇవి వ్యవసాయేతర పనులకు పెట్టుబడి అవుతాయి. వాళ్ళు ఇంకా భూమి కూడా కొనవచ్చు. వ్యవసాయ పనులలో నష్టం కూడా వస్తూ ఉంటుంది. వరదలు, తెగుళ్ల వల్ల పంట నష్టపోయినప్పుడు ఇలా జరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవటం వల్ల కూడా నష్టాలు రావచ్చు. ఇటువంటి సందర్భాలలో చిన్న రైతులకు తాము పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందటం కూడా చాలా కష్టమవుతుంది. మిగులు ఉత్పత్తికి పెట్టుబడి. 3 రైతులను తీసుకోండి. 3 గోధుమలు పండించారు. అయితే వాళ్ళు ఉత్పత్తి చేసిన దానిలో తేడా ఉంది. రెండవ నిలువు వరుస. వివిధ రైతులు ఎదుర్కొనే పరిస్థితిని విశ్లేషించటానికి కొన్ని అంశాలు అందరికీ సమానమని అనుకోవాలి. తేలికగా లెక్క కట్టడానికి ఈ అంశాలను అనుకుందాము. ప్రతి రైతు కుటుంబం వినియోగించే గోధుమల మొత్తం సమానం. మూడవ నిలువు వరస. ఈ సంవత్సరంలో మిగిలిన గోధుమనంతా వచ్చే సంవత్సరం విత్తనంగా రైతులందరూ ఉపయోగించుకుంటున్నారు. అందుకు వాళ్లకు తగినంత భూమి ఉంది. అందరికీ ఉపయోగించిన విత్తనం కంటే రెట్టింపు దిగుబడి వస్తుందనుకుందాము. ఉత్పత్తిలో ఎటువంటి అకస్మాత్తు నష్టాలు లేవు. చిత్రం 8.4 తేయాకు, రబ్బరు తోటలు. వ్యవసాయ రంగంలో తేయాకు, కాఫీ, రబ్బరు, పళ్ళ తోటలు వంటివి కూడా వస్తాయి. రాంపురంలో వ్యవసాయేతర పనులు. ప్రధాన ఉత్పత్తి కార్యకలాపమైన వ్యవసాయం కాకుండా రాంపురంలో కొన్ని వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు ఉన్నాయి. రాంపురంలో పని చేసే వాళ్లలో 25% మంది మాత్రమే వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు. పాడి పరిశ్రమ రెండవ సాధారణ కార్యకలాపం. రాంపురంలో అనేక కుటుంబాలు పాల ఉత్పత్తి చేస్తాయి. గేదెలకు వివిధ రకాల గడ్డి, వానాకాలంలో సాగు చేసే జొన్న, సజ్జ మేతను మేపుతారు. రాయగంజ్లో పాలు అమ్ముతారు. జహంగీరాబాద్కు చెందిన 2 వ్యాపారస్తులు రాయగంజ్లో పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాలను వీళ్ళు బులంద్షహర్, ఢిల్లీ వంటి దూర ప్రదేశాలకు రవాణా చేస్తారు. ఈ పనిలోని ఉత్పత్తి కారకాలను క్లుప్తంగా తెలుసుకుందాము. భూమి. గ్రామంలో సొంత కొట్టం, షెడ్. శ్రమ. కుటుంబ శ్రమ. ప్రధానంగా మహిళలు గేదెల పోషణ పని చూస్తారు. భౌతిక పెట్టుబడి. పశువుల సంతలో కొన్న గేదెలు. నిర్వహణ పెట్టుబడి. తమ భూమిలో నుంచి వచ్చిన పశువుల మేతతో పాటు కొన్న మందులు. రాంపురంలో చిన్న తరహా వస్తువుల తయారీ. ప్రస్తుతం రాంపురంలో వస్తువుల తయారీ, ఉత్పత్తి పరిశ్రమలో ఉపాధి
పొందుతున్న వాళ్ళు 50 కంటే తక్కువ మంది ఉన్నారు. పెద్ద నగరాలు, పట్టణాలలోని కర్మాగారాలలో జరిగే ఉత్పత్తి మాదిరి కాకుండా రాంపురంలో ఉత్పత్తి తేలిక పద్ధతులు ఉపయోగించి చిన్న స్థాయిలో జరుగుతుంది. వీటిని సాధారణంగా ఇంటి దగ్గర కానీ, పొలం దగ్గర కానీ పనిచేస్తూ కుటుంబ శ్రమను ఉపయోగించి చేస్తారు. కూలీలను వినియోగించటం చాలా తక్కువ. మిశ్రీలాల్ విద్యుత్ శక్తితో పనిచేస్తూ చెరుకు రసం తీసే యంత్రం కొని బెల్లం తయారు చేస్తాడు. అంతకుముందు చెరుకు రసం తీయటానికి ఎడ్లను ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ యంత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తను పండించిన చెరుకును ఉపయోగించడమే కాకుండా మిశ్రీలాల్ ఇతర రైతుల నుంచి కూడా చెరుకు కొని బెల్లం తయారు చేస్తాడు. ఈ బెల్లాన్ని జహంగీరాబాద్లో అమ్ముతాడు. ఈ క్రమంలో మిశ్రీలాల్ కొంత లాభం చేసుకుంటాడు. రాంపురంలోని దుకాణదారులు. రాంపురంలో వ్యాపారంలో, వస్తువుల మార్పిడిలో ఉన్నవాళ్ళు ఎక్కువగా లేరు. రాంపురంలోని వ్యాపారస్తులు నగరాలలోని హోల్సేల్ మార్కెట్లో సరుకులు కొనుక్కొచ్చి వాటిని రాంపురంలో అమ్ముతారు. రాంపురంలోని చిన్న కిరాణా కొట్లు బియ్యం, గోధుమలు, పంచదార, టీ, నూనె, బిస్కెట్లు, సబ్బులు, టూత్పేస్ట్, బ్యాటరీలు, కొవ్వొత్తులు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, బట్టలు కూడా అమ్ముతారు. ఈ పనికి మిశ్రీలాల్కు ఏ భౌతిక పెట్టుబడులు అవసరం అయ్యాయి? దీనికి శ్రమ ఎవరి ద్వారా అందుతుంది? మిశ్రీలాల్ తన లాభాన్ని ఎందుకు పెంచుకోలేకపోతున్నాడు? అతడికి నష్టాలు వచ్చే సందర్భాలు ఏమిటో ఆలోచించండి. బెల్లాన్ని మిశ్రీలాల్ తన ఊళ్ళో కాకుండా జహంగీరాబాద్లోని వ్యాపారస్తులకు ఎందుకు అమ్ముతున్నాడు? బస్టాండుకు దగ్గరగా ఉన్న ఇళ్లల్లో కొన్ని కుటుంబాల వాళ్ళు తమకున్న స్థలంలో కొంత దుకాణాలు తెరవటానికి ఉపయోగించారు. వాళ్ళు టీ, సమోసా, కచోరీ, కార, మిఠాయిలు, చాక్లెట్లు, శీతల పానీయాలు వంటివి అమ్ముతారు. కుటుంబంలోని మహిళలు, పిల్లలు ఈ పనిలో పాలు పంచుకుంటారు. మన దేశంలో రైతులు, దుకాణదారులు బజార్లో తిరిగి వస్తువులు అమ్మేవాళ్ళలాగా చాలా మంది స్వయం ఉపాధి ఉన్నవాళ్ళు ఉన్నారు. వస్తువులు, సేవల ఉత్పత్తికి ప్రణాళికలు తయారు చేసి ఆ పనులు చేపట్టి అందులోని లాభ నష్టాలను భరించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు యజమానులు అవుతారు. అదే సమయంలో ఈ ప్రక్రియలో తమ సొంత శ్రమను ఉపయోగిస్తారు. ఎవరి స్థలంలో దుకాణాలను నెలకొల్పుతారు? తినే వస్తువులు అమ్మే ఈ దుకాణాలలో శ్రమ ఎవరిది? ఇటువంటి దుకాణాలకు ఎలాంటి నిర్వహణ, పెట్టుబడి అవసరం అవుతుంది? భౌతిక పెట్టుబడి కిందికి వచ్చే వాటిని పేర్కొనండి. మీ ప్రాంతంలో బజారులో తిరుగుతూ సరుకులు అమ్మే వాళ్ళల్లో ఒకరి నుంచి వాళ్ళ రోజువారీ అమ్మకాలు ఎంతో తెలుసుకోండి. ఏమైనా పొదుపు చేస్తున్నారో లేదో ఎలా తెలుస్తుంది? టీచర్తో చర్చించండి. కొంతమంది దుకాణదారులు గ్రామాల్లో ఉత్పత్తి అవుతున్న వాటిని కొని పెద్ద గ్రామాలు లేదా పట్టణాల్లోని మార్కెట్లో దుకాణాలకు తిరిగి అమ్ముతారు. ఉదాహరణకు పిండిమర్ర నడిపే వ్యక్తి గ్రామంలోని చిన్న రైతుల నుంచి గోధుమలు కొని వాటిని రాయగంజ్ మార్కెట్లో అమ్ముతాడు. పిండిమర్ర నిర్వహించడం, గోధుమలు కొని అమ్మటం రెండు వేర్వేరు వ్యాపారాలు. రవాణా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. రాంపూర్ నుంచి రాయగంజ్కు రోడ్డు మార్గంలో అనేక రకాల వాహనాలు ఉన్నాయి. రిక్షాలు, జట్కాలు, జీపు, ట్రాక్టర్, లారీ రవాణా రంగంలో లారీ డ్రైవర్లు, ఎడ్లబళ్ళు, జట్కాలను నడిపేవాళ్ళు మొదలైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మనుషులను, వస్తువులను ఒక చోటు నుంచి మరొక చోటకు చేర్చి దానికి బదులుగా డబ్బులు తీసుకుంటారు. గత కొద్ది సంవత్సరాలుగా రవాణాలో ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది.
కిషోర్ ఒక వ్యవసాయ కూలీ. ఇతర కూలీల మాదిరిగానే కిషోర్కు వ్యవసాయ కూలీ ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు. కొన్ని సంవత్సరాల క్రితం కిషోర్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. భూమి లేని పేద కుటుంబాలకు తక్కువ వడ్డీపై రుణాలు ఇచ్చే ప్రభుత్వ పథకం కింద అతడు ఈ రుణం తీసుకున్నాడు. ఈ డబ్బుతో కిషోర్ ఒక గేదెను కొన్నాడు. ఇప్పుడు అతడు గేదె పాలు అమ్ముతున్నాడు. అంతేకాదు అతడు తన గేదెకు బండిని కట్టి వివిధ సరుకులను రవాణా చేస్తాడు. వారానికి ఒకసారి గంగా నది వద్దకు వెళ్ళి కుండలు చేసే వ్యక్తికి బంకమట్టి తెస్తాడు. లేదా బెల్లం, ఇతర సరుకులు తీసుకొని అప్పుడప్పుడు జాంగీరాబాద్ వెళతాడు. ప్రతి నెల అతడికి రవాణాలో కొంత పని దొరుకుతుంది. ఫలితంగా కొన్ని సంవత్సరాల క్రితం కంటే కిషోర్ ఎక్కువ ఆదాయం పొందుతున్నాడు. కిషోర్ స్థిర పెట్టుబడి ఏమిటి? అతని నిర్వహణ పెట్టుబడి ఏమై ఉంటుంది? కిషోర్ ఎన్ని ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొంటూ ఉన్నాడు? రాంపురంలో మెరుగైన రోడ్ల వల్ల కిషోర్ లాభపడ్డాడా? సారాంశం: ఈ గ్రామంలో వ్యవసాయం ప్రధానమైన పని. కాలక్రమంలో వ్యవసాయ పద్ధతులలో అనేక ముఖ్యమైన మార్పులు వచ్చాయి. దీనివల్ల అంతే భూమి నుంచి రైతులు మరింత ఎక్కువ పంటలు పండిస్తున్నారు. ఇది ముఖ్యమైన పరిణామం. ఎందుకంటే భూమి తక్కువగా ఉంది, స్థిరంగా ఉంది. కానీ ఉత్పత్తిని పెంచటంలో భూమి మీద సహజ వనరులపైన ఒత్తిడి పెరిగింది. ఉత్పత్తి పద్ధతులను సమీక్షించి వనరులను సుస్థిర విధానంలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయానికి ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది. ఉత్పత్తిలో మిగుల్చుకున్న డబ్బు ద్వారా మధ్యతరగతి పెద్ద రైతులకు తర్వాతి పంటకు పెట్టుబడి ఏర్పాటు అవుతుంది. ఇంకొక వైపున భారతదేశంలో 87% ఉన్న చిన్న రైతులకు పెట్టుబడి దొరకటం కష్టంగా ఉంది. వాళ్ళ సాగు భూమి తక్కువగా ఉండటం వల్ల వాళ్ళ ఉత్పత్తి సరిపోదు. అదనపు ఉత్పత్తి లేనందువల్ల వాళ్ళ మిగులుల నుంచి పెట్టుబడి అందక అప్పు చేయాల్సి వస్తుంది. తక్కువ ఆదాయం కారణంగా చిన్న రైతులు వ్యవసాయ కూలి పనికి వెళ్లాల్సి వస్తుంది. ఉత్పత్తి కారకాలలో శ్రమ ప్రధాన కారణమైనందున కొత్త వ్యవసాయ పద్ధతులు ఎక్కువ శ్రమను ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. దురదృష్టవశాత్తు ఇటువంటిది జరగలేదు. వ్యవసాయంలో శ్రమను మితంగా ఉపయోగించుకుంటున్నారు. దాంతో శ్రామికులు అవకాశాల కోసం వెతుక్కుంటూ పక్క గ్రామాలకు, పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నారు. కొంతమంది కార్మికులు గ్రామంలో వ్యవసాయేతర పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం గ్రామాలలో వ్యవసాయేతర పనులు అంత ఎక్కువగా లేవు. గ్రామాలలో అనేక రకాల వ్యవసాయేతర పనులలో మనం కొన్ని ఉదాహరణలే చూసాము. చాలా కొద్ది మందికే ఉపాధి దొరుకుతుంది. 2009 నుండి 2010లో భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులలో 32 మంది వ్యవసాయేతర పనులలో ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులు చేసే వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. గ్రామీణ కార్మికులకు ఉపాధి హామీ పథకం కొంత అదనపు ఆదాయాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో గ్రామాలలో వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు ఇంకా పెరగాలి. వ్యవసాయంలా కాకుండా వ్యవసాయేతర పనులకు చాలా తక్కువ భూమి కావాలి. కొంత పెట్టుబడి ఉన్నవాళ్ళు వ్యవసాయేతర పనులు చేపట్టవచ్చు. ఎవరికైనా పెట్టుబడి ఎలా లభిస్తుంది? ఇందుకు సొంతంగా ఉన్న పొదుపు మొత్తాలను ఉపయోగించుకోవచ్చు. అయితే తరచుగా దానికోసం అప్పు తీసుకోవాల్సి వస్తుంది. తక్కువ వడ్డీతో అప్పులు అందుబాటులో ఉండటం ముఖ్యం. అప్పుడు పొదుపు మొత్తాలు లేని వాళ్ళు కూడా అప్పు తీసుకొని ఏదో ఒక వ్యవసాయేతర పని మొదలు పెట్టగలుగుతారు. వ్యవసాయేతర పనులు విస్తరించటానికి మరొక ముఖ్యమైన అవసరం ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు అమ్మటానికి
మార్కెట్ ఉండటం. రాంపురంలో ఉత్పత్తి అవుతున్న పాలు, బెల్లం, గోధుమల వంటి వాటికి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు, నగరాలలో మార్కెట్ ఉండటాన్ని చూశాము. మంచి రోడ్లు, రవాణా, టెలిఫోన్ సౌకర్యం వంటివి మెరుగుపడటం ద్వారా గ్రామాలకు, పట్టణాలు, నగరాలతో మంచి అనుసంధానం ఏర్పడి రానున్న సంవత్సరాలలో గ్రామాలలో వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు పెరుగుతాయి. కీలక పదాలు: ఉత్పత్తి కారకాలు, భూమి, శ్రమ నిర్వహణ, పెట్టుబడి, స్థిర పెట్టుబడి, మిగులు, వ్యవసాయ కార్యకలాపాలు, వ్యవసాయేతర కార్యకలాపాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.